నమస్కారం. గీతా జయంతి ప్రత్యేకం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు అనేక ఆధ్యాత్మికపరమైన సందేహాలు అనునిత్యం వస్తుంటాయి. వాటికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తూ ఉంటారు. వారి ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ వివరణ పండితులచే అందించే కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం. గీతా జయంతి సందర్భంగా గీతా జయంతికి సంబంధించి, భగవద్గీతకు సంబంధించి ప్రేక్షకులకు పంపించిన అనేక సందేహాలు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా పంపించిన వాటికి నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక రత్న, సూక్తి సుధాకర, బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. ఈ ఉత్తరాన్ని సత్యనారాయణ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. గీతా జయంతి అంటారు, ఒక పుస్తకానికి జయంతి ఏంటి తెలియచేయనంటూ కోరుతున్నారు. ఈ భగవద్గీతని సాక్షాత్తు ఒక అమ్మవారుగా, దేవిగా ఉపాసన చేసే విధానం ఉన్నది. అంబత్వాం తల్లి అని చెప్పి గీతని సంబోధించి, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అద్వైతామృతవర్షిణీం భగవతాం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం అని చెప్పి, ఓ తల్లి అని చెప్పి సంబోధిస్తాం భగవద్గీతను. గీతామాత, గంగామాత, గోమాత, భూమాత. ఆ విధంగా గంగ కూడా మాత ఎలాగో భగవద్గీత కూడా ఒక మాతగా మనం ఆవాహన చేస్తాం. అటువంటి గీత చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్పబడ్డది. ఆ గీత ఈరోజు పుట్టినది కాబట్టి ఆ పుట్టినటువంటి రోజును పురస్కరించుకుని గీతా జయంతి అనేటటువంటిది చేస్తారు. అసలు గీత పుట్టినటువంటి రోజును గురించి ఒక వివాదం కూడా ఉన్నది. ఏమిటంటే, కురుక్షేత్ర సంగ్రామము కార్తీక బహుళ అమావాస్య నాడు మొదలైంది. ఆ అమావాస్య తిథి త్రయంతో ఉన్నది అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. మామూలుగా ఏ రోజుకు ఆ రోజు తిథి ఉంటుంది, ఒక్కొక్కప్పుడు తిథి ద్వయం, 2 తిథులు కలిసి వస్తాయి. అలా కాక ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటి ఆరంభం రోజు కార్తీక బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 తిథులు కలిసినటువంటి రోజు. ఆ రోజున ఈ కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. యుద్ధము కాబట్టి అది అమావాస్య నాడే మొదలవుతుంది. శుభకార్యాలకి చంద్రబలం కావాలి, కానీ యుద్ధాలకి అమావాస్యే మేలైనటువంటిది ముహూర్తం. అలా ఈ యుద్ధం జరిగినటువంటి రోజునే అర్జునుడు ఎదరి పక్షంలో ఉన్నటువంటి గురువులు, బంధువులు, మిత్రులు వాళ్ళందరినీ చూసి విషాదయోగంలో పడ్డాడు. ఏమిటి వీళ్ళందరినీ చంపుకోవటం ఏమిటి, వీళ్ళని చంపుకుని నేను రాజ్యాన్ని సంపాదించుకుని ఏమి భోగం అనుభవిస్తాను అని చెప్పి విషాదయోగంలో పడ్డాడు. అటువంటి విషాదయోగంలో పడ్డప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతని చెప్పాడు. అది ఎప్పుడు జరిగింది? యుద్ధం మొదటి రోజునే జరిగింది. యుద్ధం ఆరంభం కార్తీక బహుళ అమావాస్య కాబట్టి అవాళే గీతా జయంతి అని చెప్పి ఒక వాదం. కానీ యథార్థంగా ఈ భగవద్గీత ధృతరాష్ట్రుని చేత అడుగబడ్డాక సంజయుడి చేత చెప్పబడ్డది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షాన మొట్టమొదటి సేనాధ్యక్షుడు భీష్ముడు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాక పడిపోయాడు. ఆ 11వ రోజున సంజయుడు పరిగెత్తుకు వెళ్ళాడు ధృతరాష్ట్రుడికి ఈ వృత్తాంతం చెప్పటానికి. అలా వెళ్ళిన సందర్భంలో ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిము కుర్వత సంజయ, ఓ సంజయ యుద్ధరంగంలో ఏం చేశారు మా వాళ్ళు పాండవులు అని చెప్పి అడిగాడు. అప్పుడు జరిగినదంతా కూడా సంజయుడు చెబుతూ అర్జునుడు విషాదంలో పట్టము, కృష్ణుడు భగవద్గీత చెప్పటము, ఇదంతా కూడా 11వ రోజు చెప్పాడు సంజయుడు వెళ్ళి. అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు చెప్పాడు కాబట్టి మార్గశిర శుద్ధ ఏకాదశే గీతా జయంతిగా స్వీకరింపబడుతూ ఉన్నది. అది సాక్షాత్తు భగవద్దత్తమైనటువంటి ఒక అదృష్టం. అందువల్ల దీని ఒక పుస్తకంగా కాకుండా గీతా మాతగానే మనం చూడాలి. ఆ మాత ఉద్భవించినటువంటి రోజు కాబట్టి గీతా జయంతిగా మార్గశిర శుద్ధ ఏకాదశిని మనం స్వీకరిస్తాం, గీతా జయంతిని నిర్వహించుకుంటాం. మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని భవానీ గారు పాలకొల్లు నుంచి రాస్తున్నారు.
గీత హిందువుల మత గ్రంథం అంటారు, నిజమేనా? తెలియచేయనంటూ కోరుతున్నారు. హిందువుల మత గ్రంథము అసలు హిందూ మతము కాదు, హిందూ ధర్మము. అది హిందువుల మతము అని చెప్పి హిందూ మతము అని అంతము అన్యదేశీయ మతాల వల్ల, ఇతర మతాల కారణంగా దీన్ని కూడా మతం అంటున్నారు. కానీ ఇది హిందూ ధర్మం. మతము అనేటటువంటి దానికి చెప్పేవాడు ఒక వ్యక్తి ఉంటాడు. మతం అంటే ఏమిటంటే మతి నుంచి వచ్చేది మతం. ఒక వ్యక్తి ఉండి అతడు తన అభిప్రాయాన్ని చెబితే దాన్ని మతము అంటారు. మనం కూడా అంటూ ఉంటాం, అబ్బాయి ఈ విషయంలో నా మతం ఇది అని. మతం అంటే అభిప్రాయము అని. అంటే అభిప్రాయం చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి చెప్పేటటువంటిది ఆయన యొక్క మతం, ఆయన పేరుతో మతంగా వస్తుంది. ఆయన చెప్పింది ఆ మత గ్రంథం అవుతుంది. బుద్ధుడున్నాడు, ఆయన చెప్పింది బౌద్ధ మతము, ఆయన గ్రంథము త్రిపిటకాలు. అలాగే మహమ్మద్ ప్రవక్త మహమ్మదీయ మతమైంది, ఖురాను వాళ్ళ మత గ్రంథమైంది. హిందూ ధర్మము ఇది మతము కాదు. హిందువు అనేటటువంటి ఒక వ్యక్తి లేడు, చెప్పింది కాదు. పైగా ఒక మత గ్రంథము అని అంటే ఒక పరిపూర్ణమైనటువంటి గ్రంథం. భగవద్గీత అనేటటువంటిది ఒక ప్రత్యేక గ్రంథం కాదు. యథార్థం చెప్పాలి అంటే అది అనేక గీతలు ఉన్నాయి. ఆ గీతలలో భగవద్గీత ఒకటి విశిష్టమైనటువంటిది. ఈ భగవద్గీతని చాలా ఆ విశిష్టతను పురస్కరించుకుని విడిగా మనం దాన్ని పఠిస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, ఫలితాలు పొందుతున్నాం. ఆ సందేశాన్ని మనం జీవితంలో అనుసరిస్తున్నాం. కానీ యథార్థంగా భారతం మొత్తం ఒక మత గ్రంథం కావాలంటే ఒక గ్రంథం అవుతుంది, కానీ గ్రంథంలో కొన్ని పేజీలు కావు కదా. భారతంలో ఇది కొన్ని పేజీలు మాత్రమే. అందువల్ల ఇది మత గ్రంథము అని మనం అనుకోకూడదు. కానీ హిందువులకి చాలా పవిత్ర గ్రంథం ఇది. చాలా ముఖ్యమైనటువంటి సందేశము హిందువులకి. అందువల్ల వాళ్ళకి మత గ్రంథాలు ఎటువంటివో హిందువులకి భగవద్గీత కూడా అటువంటిదే. కానీ దీన్ని హిందువుల మత గ్రంథం అంటానికి లేదు. హిందువు అసలు మతం కాదు, హిందూ ధర్మం. ఈ ధర్మంలో ఒక ప్రధానమైనటువంటి సందేశాత్మకమైనటువంటి భాగము, గ్రంథ భాగము భగవద్గీత అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒక ఈమెయిల్ చూద్దాం గురుగారు. చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు బెంగళూరు నుంచి పంపించారు. భగవద్గీత వల్ల ప్రయోజనం ఏంటి తెలియచేయనంటూ కోరుతున్నారు. భగవద్గీత కించిదధీత గంగాజల కణికా పీత సకృతప్రియేన మురారి సమస్త. గంగా జలము ఒక్క కణము తాగితే ఎంతో, భగవద్గీతలో ఏ కించిత్తు మనం పఠించినా కూడా అంత శక్తి కలిగినటువంటిది అని చెప్పబడ్డది. ఇక యముడితో చర్చ ఉండదుట. ఈ వ్యక్తిని గురించి యముడికి చర్చ ఉండదుట. అంటే అట్లా భగవద్గీత చదువుకునేటటువంటి వాడిని యముడు స్వీకరించడు. వీడికి సద్గతి తప్పితే యమలోకం వెళ్ళేటటువంటి అవసరం ఉండదు అని అన్నారు. అటువంటి పరమ ప్రయోజనము భగవద్గీతలో ఉన్నది, పారమార్థిక ప్రయోజనం. ఎందువల్లంటే ఇది బ్రహ్మ విద్య. మనము భగవద్గీత యొక్క అధ్యాయ అంతంలో, ప్రతి అధ్యాయాంతంలో కూడా బ్రహ్మ విద్యాయాం అని చెప్పుకుంటాం. బ్రహ్మ విద్య అంటే ముక్తిని ప్రసాదించేటటువంటిది. అంతేకాదు, ముక్తినే కాదు, భుక్తిని సమస్తాన్ని కూడా ప్రసాదించగలిగినది అని చెప్పి మనకి అర్థమవుతుంది. భగవద్గీతలోనే చిట్ట చివరి 18వ అధ్యాయంలో కర్మసన్యాస యోగంలో సంజయుడు చివరికి చెబుతాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ అని చెప్పి భగవద్గీత యొక్క చివరి శ్లోకం ఇది. ఎత్ర యోగేశ్వర కృష్ణో, ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడైతే ధనుస్సు ధరించినటువంటి అర్జునుడు ఉంటాడో, తత్ర శ్రీర్ విజయో భూతి, అక్కడ లక్ష్మీ ఉంటుంది, లక్ష్మీ కటాక్షం, విజయము ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, గొప్ప నీతి ఉంటుంది అని చెప్పబడ్డది. అంటే లౌకిక జీవితంలో ఏవి కావాలో అవన్నీ దీనిలో ఉన్నాయి. పారలౌకికమైనటువంటి ముక్తి కూడా భగవద్గీతలో ఉన్నది. అసలు భగవద్గీత
ఒక అద్భుతమైనటువంటి సందేశం. మనుష్యునికి కర్తవ్య నిర్దేశం చేసేటటువంటి దాంట్లో గీతని మించినటువంటిది మరొకటి లేదు అని చెప్పారు. ఎందువల్లంటే ఇది కేవలము ఒక పుస్తకంగా చూడదగినటువంటిది కాదు, అద్భుత సందేశం. కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణ పరమాత్మ. నేను యుద్ధం చేయను అని చెప్పి అస్త్ర సన్యాసం చేశాడు. అటువంటి వాడికి భగవంతుడు కృష్ణ పరమాత్మ ఈ గీతని ఉపదేశించడం ద్వారా క్లేబ్యం మాస్మగమ పార్థ, నపుంసకత్వం వహిస్తున్నావేమిటి ఈ విధంగా, నైతత్వ ఉపపద్యతే, ఇది నీకు పనికిరాదు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అది చాలా నీచమైనటువంటిది, త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, లే నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని చెప్పి బోధించాడు. ఈ కర్తవ్య బోధ అనేటటువంటిది కేవలం అర్జునుని పురస్కరించి చెప్పినదే కాదు, అది అద్భుతమైనటువంటి సందేశం, మనందరికి కూడా సందేశము. కాబట్టి మనుష్యుల్ని కర్తవ్య నిష్ఠుల్ని చేయటంలో చాలా గొప్ప ప్రేరకమైనటువంటిది భగవద్గీత. అర్జునుడు చెప్పాడు చివరికి, నష్టో మోహ, నా మోహము తొలగిపోయింది, కరిష్యే వచనంతవా అన్నాడు. నువ్వు ఏది చెప్తావో అది ఇక చేస్తాను కృష్ణ పరమాత్మ అన్నాడు. ఆ విధంగా భగవద్గీత చదివినటువంటి వాళ్ళు కూడా కర్తవ్యాన్ని నుంచి విముఖులైనటువంటి వాళ్ళు కర్తవ్యానికి సుముఖులై తమ తమ కర్తవ్యాలను నెరవేర్చడానికి ఈ భగవద్గీత అద్భుతమైనటువంటి ప్రేరకమవుతుంది. మనకి చాలా గొప్ప సైంటిస్టు ఐన్స్టీన్, ఆ ఐన్స్టీన్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ఆయన అడిగాట, అయ్యా మీరు ఇంత గొప్పవాళ్ళయ్యారు, ఇంత గొప్పవాళ్ళు కావటంలో మీకు ప్రేరకం ఏమిటి, దేనివల్ల ఇంత గొప్పవాళ్ళయ్యారు అని అంటే ఆయన తన లైబ్రరీలోకి తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని ఆ లైబ్రరీలోంచి ఒక పుస్తకం తీసి బయటికి తెచ్చి, ఈ గ్రంథము నేను ఇంత గొప్పవాడిని కావటానికి ప్రేరకము అని చెప్పి ఆ గ్రంథం చూపించాట ఐన్స్టీన్. ఆ గ్రంథం ఏమిటి అంటే భగవద్గీత. ఐన్స్టీన్ లాంటి విదేశీ శాస్త్రజ్ఞులకు కూడా భగవద్గీత ప్రేరకమైంది అంటే దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో. వాళ్ళేం ముక్తి కోసమని కాదు దాన్ని స్వీకరించేది, అంటే లౌకికము అలౌకికము సమస్తములైనటువంటి ప్రయోజనాలు ఈ భగవద్గీత వల్ల చేకూరుతాయి అని చెప్పి మనకి స్పష్టమవుతుంది. కాబట్టి భగవద్గీత వల్ల సమస్తములైనటువంటి ప్రయోజనాలు సాధించుకోవచ్చు, దాంట్లో సందేహం లేదు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. ఈ ఉత్తరాన్ని శిరీష గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. గీతా జయంతి ఎలా నిర్వహించుకోవాలి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతి నిర్వహించుకునేటటువంటి వాళ్ళు భగవద్గీతకి సాక్షాత్తు దేవిగానే పూజ చెయ్యాలి. భగవద్గీతే భవద్వేషిణి, ఆమె సంసారము నుండి విముక్తి చేయగలిగినటువంటిది ఆ గీత. గొప్ప మహిమ కలిగినటువంటి ఆ భగవద్గీతని పూజించటమే, గ్రంథాన్నే ఉంచి పూజించటం. అక్కడే గీతోపదేశం చేసేటటువంటి చిత్రం ఉంచటం, అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశిస్తూ ఉంటాడు, అర్జునుడు వింటూ ఉంటాడు. అది అలాగే విశ్వరూప సందర్శనం చేసేటటువంటిది, ఇటువంటి చిత్రాలు ఉంచి చక్కగా గీతకి పూజా విధానం ఉన్నది. ప్రత్యేకించి భగవద్గీత పూజా విధానం ప్రకారము చక్కగా ఆ పూజ నిర్వహించాలి. అట్లాగే గీతా పారాయణ చేయాలి ఆ రోజున. ఈ గీతా పారాయణ చేసేది కూడా అదొక మంత్ర పూర్వకంగానే, ఒక మహామంత్రం, అస్యశ్రీ భగవద్గీత మహామంత్రం. ఈ మహామంత్రానికి వేదవ్యాస మహర్షి ఋషి, భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మే దేవత. అలా ఆవాహన చేసుకుని అంగన్యాస కరన్యాసాలు చేసుకుని భగవద్గీతని ఒక ఉపాసనగానే, మంత్రోపాసనగానే పారాయణ చేయాలి. ఊరికనే చదువుకోవటము వేరు, మంత్రసిద్ధిని పొందటం కోసమని కూడా దీన్ని ఒక మంత్రముగా, పూజా విధానంతో పాటు దీన్ని ఒక పూజా విధానంగా అనుసరించటం. అలాగే ఇంకా భగవంతుని ఏ విధంగా అయితే శ్రీరామనవమి నాడు, కృష్ణ జయంతి నాడు కృష్ణ పరమాత్మని ఎలా పూజించి ఊరేగిస్తామో అట్లా భగవద్గీతని కూడా పల్లకీలో పెట్టి ఊరేగించవచ్చు. అలాగే సామూహికమైనటువంటి గీతాపారాయణలు, సమీపంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలుచుకుని
చక్కగా భగవద్గీత పారాయణ చేయటం. అంతకంటే విశేషమైనటువంటిది గీతోపన్యాసములు ఏర్పాటు చేసుకుని ఊరికనే వాక్కు ద్వారానే కాకుండా దానిలో ఉండేటటువంటి పరమార్థాన్ని తెలుసుకోవటం కోసమని పండితులైనటువంటి వాళ్ళ ద్వారా దానికి ప్రవచనం చేయించుకుని గీతా ప్రవచన సప్తాహాలు చేస్తూ ఉంటారు. అట్లాగే భగవద్గీత మీద ప్రత్యేకమైనటువంటి ప్రవచనాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ చేత ప్రవచనం చేయించుకోవటము, ఆ రోజున ఉపవసించటము, ఏకభుక్తం ఉపవాసం అంటే ఏకభుక్తోపవాసం అలా చేసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలను అయ్యేటట్లయితే ఆ భగవద్గీత యొక్క ఫలితాన్ని మనం పూర్తిగా పొందగలుగుతాం. కాబట్టి భగవంతుని ఏ విధంగా సేవిస్తామో, భగవంతునికి సంబంధించినటువంటి జయంతులందు నృసింహ జయంతి, శ్రీరామనవమి, కృష్ణ జయంతి, కృష్ణాష్టమి ఇటువంటి రోజుల్లో వాటికి చేసినట్లుగానే భగవద్గీతకు కూడా పూర్తిగా ఆ పరమాత్మ తత్వంగానే భావన చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. దాని ద్వారా మనం ఒక్కరమే కాకుండా తోటి సమాజం కూడా పునీతమయ్యేటట్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకునేటట్లయితే, అట్లాగే భగవద్గీత పోటీలు పెట్టడం, చిన్నపిల్లలకి చక్కగా బహుమతి ప్రదానం చేయటం, ఈ రోజును పురస్కరించుకుని పోటీలు పెట్టడం, ముందే పోటీలు పెట్టి ఈ రోజున బహుమతి ప్రదానం చేయటం, కానీ పిల్లలకి వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది ఏదైనా బహుమతులు ఇస్తారు అని అంటే. అలా కనీసం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క అధ్యాయం చొప్పునైనా సరే పిల్లల చేత చదివించటానికి ఇదొక మార్గం చేసేట్లయితే ఎప్పుడు కూడా కంఠస్థము కావటము చిన్నతనంలో వచ్చినట్లుగా పెద్దయ్యాక కాదు. అటువంటి భగవద్గీత కంఠస్థమై ఉంటే వాడికి జీవితంలో సమస్త కార్యములందు అన్ని సందర్భాలలో కూడా దాని సందేశం ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి అలా చిన్నప్పటి నుంచే వాళ్ళ చేత చదివించేటటువంటి ప్రేరణగా పరీక్షలు నిర్వహించటము, ఇటువంటి వాటి ద్వారా భగవద్గీత గ్రంథాలు, ముద్రించినటువంటి గ్రంథాలు పంచటం, ఇంటింటా కూడా భగవద్గీత ఉండేటట్టుగా అట్లా ప్రేరణ కల్పించడం, ఇటువంటి రీతులలో ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. కిరణ్ గారు కెనడా నుంచి పంపించారు. యుద్ధ రంగంలో చెప్పిన గీత హింసావాదాన్ని ప్రేరేపిస్తుంది అని అంటారు, నిజమేనా? కొందరు దీన్ని యుద్ధ ప్రేరకమని, హింసావాదమని అంటూ ఉంటారు. దీన్ని విదేశాల్లో కోర్టులో కూడా వేశారు. ఈ భగవద్గీత చదవటానికి వీల్లేదు, ఇది హింసా ప్రేరకము అని. కానీ కోర్టు కొట్టేసింది. విదేశాలలో కూడా భగవద్గీత మీద కేసులు కొట్టేసేశారు. ఎందువల్లంటే ఇది హింసాత్మకమైనటువంటిది కాదు అనేటటువంటిది కోర్టుల్లో కూడా నిరూపితమైనటువంటి సత్యం. పైగా గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఆయన హింసావాది కాదు, అహింసావాది. అటువంటి అహింసావాది అయినటువంటి గాంధీ మహాత్ముడు నిరంతరము చేతిలో ధరించేటటువంటి గ్రంథం భగవద్గీత. ఇది హింసా ప్రేరకం అయ్యేటట్లయితే గాంధీ మహాత్ముడు చేతిలో పెట్టుకుంటాడా? ఎప్పుడు ఆయన హింసకు వ్యతిరేకి కదా. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో హింసావాదాన్ని ప్రేరేపించేటటువంటిది కాదు. రెండవది, మరికొందరు దీన్ని ఏదో సన్యాస ప్రేరకము, ఎవరో ముసలాళ్ళు చదువుకునేది అని చెప్పి కూడా అనుకుంటారు. అది కూడా కాదు. ఇటు హింసావాదము కాదు, అది కేవలము ఏ పనికి రాకుండా ఉండేవాళ్ళు చదువుకునేటటువంటి గ్రంథము కూడా కాదు. అది నవయువకుల కోసమని కృష్ణ పరమాత్మ ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఆ సమయంలో మంచి యువక స్థితిలో ఉన్నాడు. యువకులైనటువంటి వాళ్ళకు కూడా ప్రేరణని ఇచ్చేటటువంటి గ్రంథం, కార్యవిముఖులైనటువంటి వాళ్ళని కార్యశూరుల్ని చేసేటటువంటి గ్రంథం. భగవద్గీత అంతా కృష్ణ పరమాత్మ చెప్పి కాషాయ గుడ్డలు కట్టుకుని బిచ్చమడుక్కోమని చెప్పి కాదు ప్రేరణ చేసింది. లే, యుద్ధం చెయ్యి అని చెప్పి ప్రేరణ చేశాడు. అంటే కర్తవ్యనిష్ట అక్కడ. అర్జునుడికి కర్తవ్యం యుద్ధం కాబట్టి ఆయన యుద్ధం చేయాలి. ఒక ఉద్యోగస్తుడికి భగవద్గీత చెప్పేది ఏమిటంటే తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని. ఒక ఉపాధ్యాయుడికి దాని నుంచి సందేశం ఏంటంటే తన ప్రవచనం సక్రమంగా చేయాలి. అంటే ఎవరికి ఏది కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని పరిపూర్ణం చేయాలి, సక్రమంగా నిర్వహించాలి అని ప్రేరణ చేసే తప్పితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధ ప్రేరకం కాదు. అక్కడ అవసరం అది, అర్జునుడికి చెప్పవలసినటువంటిది అది. కాబట్టి ఎందువల్లంటే అసంతుష్టాద్విజానస్తా, బ్రాహ్మణులు సంతుష్టి లేకపోతే నష్టపోతారట, రాజులు సంతృప్తి పడితే నష్టపోతారట.
కాబట్టి వాళ్ళు విజయాన్ని సాధించాలి కాబట్టి ఆయన్ని విజయుని చేయటం కోసమనే అది ప్రేరణ చేశాడు భగవద్గీతని. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. ఈ ఉత్తరాన్ని శారద గారు విజయనగరం నుంచి రాస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు గీతలో పరిష్కార మార్గం చూపించారా? భగవద్గీతలో మొట్టమొదటిది విషాద యోగం. మనిషి యొక్క జీవితం కూడా మొట్టమొదటి విషాదంతోనే మొదలవుతుంది. పుట్టంగానే పిల్లవాడు ఏడుస్తాడు. ఒకవేళ వాడు ఏడవకపోతే కొట్టైనా ఏడిపిస్తారు డాక్టర్లు. అంటే ఏడుపుతోనే జీవితం మొదలు కావాలి. అందువలనే భగవద్గీతలో కూడా అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ, విషాదయోగంతోనే మనిషి యొక్క జీవితం మొదలవుతుంది. విషాదయోగంతోనే భగవద్గీత ఆరంభమైంది. అంటే మనిషి యొక్క జీవితానికి అది ప్రేరకం. మనిషి జీవితంలో ఏ సమయంలో ఏది నిర్వహించాలో వాటిలన్నిటిని కూడా భగవద్గీత సందేశ రూపంలో ఇస్తుంది. అందువల్ల ఒక మనిషి యొక్క జీవితానికి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేరణ భగవద్గీతలో ఉన్నది. అందువల్ల ఆ భగవద్గీత తత్వాన్ని అర్థం చేసుకుంటే ఉపనిషత్ సారమంతా కూడా దాంట్లో ఉన్నది. వేదం యొక్క సారం ఉపనిషత్తులైతే ఉపనిషత్ సారం భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని గీతని ఒక అమృతంతో పోల్చారు. ఉపనిషత్తులు అనే గోవుల నుంచి స్వీకరించినటువంటి పాలు, ఆవు పాలు అన్నీ దూడ తాగుతుందా? దూడ నిమిత్తం మాత్రమే. సమాజానికి ఆ ఆవు పాలు ఎలా అందుతాయో అట్లాగే భగవద్గీత అర్జునుని నిమిత్తంగా చేసుకున్న తప్పితే ఆయన చెప్పింది మొత్తం సమాజానికి, సమాజం బాగుపడటానికి, సమాజానికి హితము చెప్పటానికి. కాబట్టి అన్ని దశలలో కూడా మనిషికి కావలసినటువంటి సందేశాలు భగవద్గీతలో ఉన్నాయి. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈనాటి మన కార్యక్రమంలో గీతా జయంతికి సంబంధించి, భగవద్గీతకి సంబంధించి ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ వివరణ అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక పరమైన సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఈనాటి గీతా జయంతి ప్రత్యేకం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.